మనం అర్థం చేసే వర్క్ కాదు. టీం వర్క్. టీం తోటి కలిపి మనం చేయటం వల్ల మనకు ఆ బలం, ఆ ధైర్యం అనేది వస్తది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళటం వల్ల గెలవగలం, గెలిచి తీరే అవకాశం ఉందనే నమ్మకం మనకు ఏర్పడుతుంది. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి సార్. గ్రేట్ హోస్టింగ్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గురువు గారు. వెల్కమ్ టు అవర్ విస్టేజ్ ఫ్యామిలీ. కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు అవర్ విస్టేజ్ ఫ్యామిలీ కొండేపి టీమ్. వెస్టీజ్ నిజంగానే ఒక వరం అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే చాలా మంది పేద బిడ్డలు వాళ్ళు చేసుకునే పనులు అవ్వచ్చు, బయట వాళ్ళు పడే కష్టం అవ్వచ్చు, వాటన్నిటిని వాళ్ళు ఇప్పుడు దాకా ఉన్న సిచ్యువేషన్, బయట ఉన్న చాలా స్ట్రగుల్స్ నుంచి బయటికి తీసుకురావటానికి, అది ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న బాధల్ని తీర్చడానికి, కొంచెం మనశ్శాంతిగా ఉండటానికి, ప్రశాంతంగా నలుగురితో కలిసి వర్క్ చేసుకుంటూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తీసుకురావడానికి ఇది ఒక వండర్ఫుల్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే చాలా మంది చాలా సమస్యలతోటి చాలా స్ట్రగుల్స్ లో ఉన్నారు. బట్ ఆ స్ట్రగుల్స్ తో లేదంటే వాళ్ళ రిలేషన్ లో వాళ్ళకి బాగా సన్నిహితమైన వాళ్ళు దూరం అయినప్పుడు ఆ మనశ్శాంతి లేకపోవటం, ఇలా అనేక రకాల సిచ్యువేషన్ లో ఉన్న ప్రతి పర్సన్ కి వెస్టేజ్ అనేది ఒక అండగా నిలబడుతుంది. దట్టు ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఆ విలువలతోటి ఎప్పుడైతే తీసుకెళ్ళగలుగుతున్నామో 100% ఒకరికొకరికి సపోర్ట్ అవుతుంది. మనోధైర్యాన్ని నింపడానికి గురుగారి మాటలు బలం అవుతున్నాయి. వాటిని గుండెల నిండా నింపుకొని ఎవరైతే బయటికి రాగలుగుతున్నారో ఆ ప్రతి లీడర్ కి అది సపోర్ట్ అవుతుంది సార్. ప్రతి లీడరు ఆ విలువను నింపుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్ళగలుగుతున్నామో 100% గెలవటానికి అవకాశం వచ్చింది ఇక్కడ. బయట కూడా మనం చాలా పనులు చేస్తున్నాం. బట్ బయట మనం చేసే ఏ పనిలోనైనా 100% మనం ఒక సెక్యూర్ లైఫ్ లీడ్ చేయటానికి, లేదంటే మనం హై మోడల్లో వెళ్ళి మన గోల్స్ రీచ్ చేసుకునే అవకాశం ఉందంటే లేదని చెప్పను, బట్ చాలా తక్కువ మందికి మాత్రమే ఉంది సార్. ఆల్రెడీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళకి, కొంచెం మనీ పరంగా ఇబ్బంది లేని వాళ్ళకి ఏదో ఒక మనీ సంపాదించే అవకాశం అనేది అరుదుగా ఉంటుంది. బట్ ఇక్కడ ఇంచుమించుగా జూమ్ లో ఉన్న వాళ్ళలో 80% పీపుల్, నా గెస్ కరెక్ట్ అయితే, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే సార్. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏదో ఒక పని చేస్తేనే ఆ రోజు పనికి, లేదంటే ఆ నెలకి జీతం తీసుకుంటేనే బండి నడిచే సిచ్యువేషన్. బట్ జూమ్ లో గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు ఖచ్చితంగా. అలాంటి వ్యక్తులు రావటం నిజంగా మనలాంటి వాళ్ళకి అది బలం. చాలా మందికి సార్ మాకు మనీ పరంగా ఇబ్బంది లేదు, బట్ మా ద్వారా ఒక్క పర్సన్ కి మంచి జరిగినా, ఒక్క పర్సన్ కి ఆర్థికంగా అవ్వచ్చు, ఆరోగ్యపరంగా అవ్వచ్చు, మంచి జరిగినా మాకు చాలా హ్యాపీ సార్ అని వాలంటీర్ గా పెద్దవాళ్ళు వచ్చి చేయటం నిజంగా చాలా హ్యాపీ. ఇది నిజంగా గురువు గారు ఇచ్చిన మాటలు, ఆ స్ఫూర్తే ఈరోజు ఇంత గొప్ప వ్యక్తులు కూడా ఈ సిస్టమ్ లోకి రావటం నిజంగా చాలా హ్యాపీ సార్. అంత పవర్ ఉంది సార్, ఈ సిస్టమ్ లో అంత పవర్ ఉంది, ఈ ప్రొడక్ట్స్ లో అంత దమ్ముంది. దాన్ని మనం తీసుకెళ్లే వే కరెక్ట్ గా తీసుకెళ్ళగలిగితే ప్రతి ఒక్కరి ఇంట్లోకి ఆరోగ్యాన్ని, ఆరోగ్యంతో పాటు ఆదాయం, ఆరోగ్యం, ఆనందం, ఈ మూడింటిని మనం 100% ఇవ్వగలం. బట్ అవి ప్రాపర్ గా చెయ్యాలి అంటే స్టార్టింగ్ మేము వచ్చినప్పుడు కూడా సార్ ఏదో ఆరోగ్యం, ఆదాయం అంటున్నారు. బట్ ఆరోగ్యం ఓకే, నిజంగానే ఆదాయం వచ్చిద్దా? అంత పవర్ ఉందా దీంట్లో? స్టార్టింగ్ చిన్న మైండ్లు అవటం వల్ల ఏదో పోతుందిలే, పార్ట్ టైం గా చేసుకోవచ్చు, మనకి బయట ఇంకా పనులు ఉన్నాయి కదా అనే మైండ్ సెట్ తోటి స్టార్టింగ్ ఉండేవాళ్ళం. బట్ ఎప్పుడైతే
రెగ్యులర్ గా మీటింగ్స్ రావటం స్టార్ట్ అయిందో, ఒక్కొక్క పాయింట్ కనెక్ట్ అవుతూ ఉన్న తర్వాత ఈ సిస్టమ్ మనం అనుకున్నంత చిన్నది కాదు. ఈ కంపెనీ నా స్థాయి కంపెనీ కాదు, ఇది ఇంటర్నేషనల్ కంపెనీ. బట్ నేను ఇప్పుడు దాకా నా స్థాయి చిన్న మైండ్తో ఆలోచించడం వల్ల, ఇది నాకు పరిచయం చేసిన వాళ్ళు నా చుట్టుపక్కల వాళ్ళు అవటం వల్ల నాకు ఇది చిన్నగా అనిపించింది. బట్ ఇది నా స్థాయి బిజినెస్ కాదు. 9 దేశాల్లోకి వెళ్ళి బిజినెస్ చేస్తున్న మల్టీనేషనల్ కంపెనీ అని ఎప్పుడైతే అర్థమైందో, ఆ రోజు నుంచి నేను ఫుల్ టైం డిసైడ్ అయ్యి స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసే కొంది ఒక్కొక్క నెలలో ఒక్కొక్క స్టెప్ నేర్చుకుంటూ వస్తుంటే, ఎంత నేర్చుకుంటున్నా ఇంకా నేర్చుకునేది ఏదో ఉంది సార్. 40 నుంచి 45 లక్షలు తీసుకునే మహాగురు శ్రీ సుబ్బయ్య శెట్టి సార్ ఇంకా నాకు 30 to 40% తెలిసింది వెస్టేజ్ లో, ఇంకా తెలుసుకోవాల్సిన 60% ఉంది అంటున్నారంటే ఒక్కసారి ఆలోచించండి మిత్రమా, మనకి ఏమి నాలెడ్జ్ తీసుకోగలిగాం, ఏమి నాలెడ్జ్ తీసుకుంటే ఆ స్థాయికి వెళ్ళగలిగే స్కోప్ ఉంది. ఒక పర్సన్ ఆ స్థాయికి వెళ్ళారంటే 100% మనం కూడా ఆ స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఉంది సార్. ఈ భూమి మీద ఒక పర్సన్ చేయగలిగాడు అంటే 100% మనం కూడా ఆ పని చేయగలం. బట్ అతను చేసేది మనం చేయలేకపోతున్నాం అంటే అతను పెట్టినంత ఎఫర్ట్ మనం పెట్టలేదు అని. అతను చేసే స్టైల్లో, అతను వేలోకి మనం వెళ్ళి చెయ్యట్లేదు అని. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఏది చేశాడో అది చేస్తే చాలు సార్, 100% వెస్టేజ్ సక్సెస్ అవుతాం. అంత గొప్ప ప్లాట్ఫామ్. రెండోది, మక్కీ అంటారు కదా, జస్ట్ కాపీ. ఒక సక్సెస్ఫుల్ అప్లైనర్ ఏది చేస్తే దాన్ని సక్సెస్ఫుల్ గా కాపీ చేయగలిగితే చాలు, 100% మనం కూడా ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇది టీం వర్క్, టీం తోటి కలిపి చేసే వర్క్. అందువల్లే బలంగా ముందుకెళ్ళటానికి, ఒక సపోర్ట్ అయ్యి ముందుకు తీసుకెళ్ళటానికి ఇక్కడ అవకాశం ఉంది. దాన్ని మనం ఎంత బలంగా నేర్చుకోగలిగితే, ఇక్కడ కొత్తగా హెవీగా నేర్చుకునేది కూడా ఏమి ఉండదు సార్. జస్ట్ అప్లైనర్ ఏం చెప్తున్నాడో దాన్ని గుడ్డిగా ఫాలో అయితే చాలు. ఎలాంటి నెగిటివ్ ని మైండ్ లోకి తీసుకోవద్దు. ఎందుకంటే పాజిటివ్ మీద నెగిటివ్ 1000 times స్పీడ్ గా మైండ్ లోకి వెళ్ళిపోయింది. ఒక సెకండ్ కి 60,000 సార్లు ఆలోచిస్తూ ఉంటుంది సార్ మైండ్. అంత స్పీడ్ గా రియాక్ట్ అవుతా ఉంటుంది. మైండ్ కి పాజిటివ్ నెగిటివ్ ఏం తెలియదు సార్. మనం ఏది మైండ్ కి ఇస్తే అది మాత్రమే తీసుకునిద్ది. మనం రిపీటెడ్ గా పాజిటివ్ మైండ్ కి ఇచ్చామా, మనకు తెలియకుండానే పాజిటివ్ వేలో మన వర్క్ స్టార్ట్ అయింది. అదే రిపీటెడ్ గా నెగిటివ్ ఇస్తున్నామా, 100% పాజిటివ్ ఆలోచనలు ఇంకా దూరటానికే ఛాన్స్ లేదు. ఓన్లీ నెగిటివ్ అట్లా వెళ్ళిపోతా ఉంటుంది. ఇలా చాలా సిచ్యువేషన్ లో బాగా డిప్రెషన్ లో ఉన్నాను గమనించండి సార్. ఆ డిప్రెషన్ అలానే కంటిన్యూ అవుతుంటే 1 day 2 days 3 days 1 week 10 days 1 month లోన్లీగా అలానే డిప్రెషన్ లో ఉంటే, కొన్ని రోజులకి ఎవరితో సంబంధం లేకుండా ఇండివిజువల్ గా ఉండాలి, నేను ఇంక ఈ లైఫ్ లీడ్ చేయలేను, వెళ్ళిపోవాలేమో అనే థాట్స్ కూడా వస్తాయి. బట్ అదే జస్ట్ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ని చేంజ్ చేసి పర్సన్స్, పాజిటివ్ వ్యక్తులతోటి మనం కలిసి జర్నీ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ఆ మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామంటే ఆ నెగిటివ్ అటు నుంచి అట్టే వెళ్ళిపోయింది. పాజిటివ్ వేలో బండి ముందుకు వెళ్ళిపోతా ఉంటుంది. అది సార్, పాజిటివ్ కి నెగిటివ్ కి అంత డిఫరెన్స్ ఉంది. మనం ఏ వేలో ముందుకెళ్తే ఆ వేలో బండి ముందుకు తీసుకెళ్ళటానికి మైండ్ ఎప్పుడు ప్రేరేపిస్తూ ఉంటుంది. నా రిక్వెస్ట్ సార్, ప్రతి ఒక్కరూ పాజిటివ్ ఎనర్జీతో ఉండండి, పాజిటివ్ ని పుష్ చేయండి. ఏ రోజుకి ఆ రోజు మంచి మాటలు, ఎవరైతే మంచి కోరుకుంటారో, ఎవరైతే మంచి మాటలు చెప్తారో వాళ్ళతోటి రిపీటెడ్ గా మాట్లాడండి. వాళ్ళు ఎవరైనా పర్లా. నెగి నెగిటివ్ ఉందా, నెగిటివ్ ఎక్కడున్నా పర్లేదు సార్, అది మన ఇంట్లోనే ఉన్నా పర్లా. కొన్ని రోజులు
మన కోసం, మన ఫ్యామిలీ కోసం ఎవరైతే నీకు నెగిటివ్ చెప్తున్నారో వాళ్ళ వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా కొన్ని రోజులు పక్కన పెట్టండి. కొన్ని రోజులు ఆ నెగిటివ్ ని పక్కన పెట్టి ఓన్లీ పాజిటివ్, మంచిగా గెలవాలి, సాధించాలి, నా లైఫ్ మార్చుకోవాలి, నా ఫ్యామిలీ లైఫ్ మార్చుకోవాలి అని ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ ఉండండి. ఎలా చెయ్యాలో తెలుసుకోండి, ఎలా చేస్తే ముందుకెళ్ళగలం, ఎలా చేస్తే సక్సెస్ అవుతాం, ఏమి నేర్చుకుంటే మనం దీంట్లో 100% సాధించడానికి అవకాశం ఉంది అనేది ఒక్కసారి ఫోకస్ చేస్తే 100% ప్రతి ఒక్క లీడరు గెలిచే వండర్ఫుల్ అవకాశం సార్. ఆ గెలవటానికి నాకు దొరికిన ఒక అస్త్రమే సిఎన్సి. సిఎన్సి ఆఫర్. సిఎన్సి అనేది వెస్టేజ్ లో ఉన్న ప్రతి లీడర్ కి నిజంగానే ఒక అస్త్రం లాంటిది సార్. ఎంత ఎంత పవర్ఫుల్ అస్త్రం అంటే సిఎన్సి. సిఎన్సి అంటే మీనింగ్ ఏంటంటే సార్, కన్సిస్టెన్సీ. కంటిన్యూస్ గా మనం ఏదైనా ఒక పని, అది సిఎన్సి అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ సిఎన్సి ప్రొడక్ట్ తీసుకోవటమేమో. సిఎన్సి అంటే ప్రొడక్ట్ తీసుకోవటం అచ్చమే కాదు సార్, కంటిన్యూస్ గా ఏదైనా ఒక పని మనసా వాచా కర్మన మనం మనసు పెట్టి చేస్తే 100% ఆ దేవుడే దిగొచ్చి మనకు దాని రిజల్ట్ ఇవ్వాలి సార్. అది సిఎన్సి యొక్క కన్సిస్టెన్సీ యొక్క గొప్పతనం. బాగా గమనించండి. ఒక ట్యాంక్ వాటర్ తీసుకొని మొత్తం ఒకేసారి ఒక పెద్ద బండ మీద, రాతి బండ మీద మీరు పోసినా ఎలాంటి ఎలాంటి చేంజ్ రాదు. ఆ రాయిలో ఎలాంటి చేంజ్ రాదు, ఏమీ కరిగిపోదు. అదే ఆ ట్యాంకీ వాటర్ ని జస్ట్ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ ఎక్కడైతే ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్ లో పడుతూ ఉంటే 100% ఖచ్చితంగా ఒక 1 వీక్, 10 days, 1 month, 2 months కి మళ్ళీ వచ్చి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా అక్కడ హోల్ పడి ఉంటుంది. అంత అంత పవర్ఫుల్ సార్ కన్సిస్టెన్సీ అంటే. కంటిన్యూస్ గా ఒక పని, అది ఏ పనైనా అవ్వచ్చు. ఈవెన్ వెస్టేజే కాదు సార్, మీరు లైఫ్ లో అయినా ఏదైనా సాధించాలి అంటే అది 100% కన్సిస్టెన్సీగా చేయగలిగితేనే, అది ఒక హ్యాబిట్ లాగా ఎప్పుడైతే మనం మార్చుకొని చేయగలమో ఆ రోజు మనం సక్సెస్ తీసుకోగలం. దాంట్లో ఈ కన్సిస్టెన్సీ ఆఫర్ ప్రతి డిస్ట్రిబ్యూటరు, ప్రతి లీడరు కన్సిస్టెన్సీలో ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండాలి అంటే ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇంచుమించు జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళమే. ఏ నెలకు ఆ నెల ఎంతవరకు ఖర్చు స్కోప్ ఉన్న వరకు తగ్గించుకొని ఎలా జాగ్రత్తగా ఫ్యామిలీ లీడ్ చేసుకోవాలి అనే స్కోప్ తోనే ఆలోచిస్తాం, అవునా? బట్ ఇక్కడ బాగా గమనిస్తే మనం తీసుకునే రెగ్యులర్ ప్రొడక్ట్స్ అన్ని బయట రెగ్యులర్ గా మనం చిల్లర కొట్లో వెళ్ళి తెచ్చుకుంటా ఉంటాం. బట్ బాగా గమనించండి లేరర్స్, మనం చిల్లర కొట్లో రెగ్యులర్ గా తెచ్చుకునే ప్రతి ప్రొడక్ట్ ప్రతిరోజు కనీసం సార్, మనం తెచ్చుకునే ప్రతి ప్రొడక్ట్ బాగా గమనించండి. ఇప్పుడు బయట ట్రేషన్ మార్కెట్ లో రెగ్యులర్ గా చాలా ప్రొడక్ట్స్ తెచ్చుకుంటూ ఉంటాం. ఒకసారి చూడండి, పేస్ట్ అని, సోప్ అని, ఆయిల్ అని, పౌడర్ అని, హ్యాండ్ వాష్లని, ఇలా కుకింగ్ ఆయిల్ అని, ఇల్లు దుడుచుకునే దాంట్లో పెట్టుకునేది, ఇలా సారీ కంటిన్యూస్ వస్తుంది. రెగ్యులర్ గా మనం బయట నుంచి చాలా ప్రొడక్ట్స్ తెచ్చుకుంటాను ఉంటాం. బట్ అక్కడ ఎలా తెచ్చుకుంటాం అంటే, ఒకటి డిమార్ట్ లేదంటే మెట్రో ఇంకేదన్నా చిల్లర కొట్టుకు అలా వెళ్ళినప్పుడు ఒకసారి బల్క్ లో తెచ్చుకుంటాం. తెచ్చుకొని తక్కువకి వచ్చినాయేమో అనే దాంట్లో మనం అన్వాంటెడ్ గా, అంటే అవసరం లేని ప్రొడక్ట్స్ కూడా కొన్ని తెచ్చుకొని ఖచ్చితంగా మనం అక్కడ మన కంటికి ఏదైతే అట్రాక్టివ్ గా అనిపించిందో ఆ ప్రొడక్ట్స్ అన్ని తెచ్చుకొని వాడుతున్నాం. బట్ తెలియకుండానే కల్తీ లేదంటే తక్కువ రకం కెమికలైజ్డ్ ప్రొడక్ట్స్ ని
ఎక్కువగా ప్రమోట్ చేయటానికి అవకాశం ఉంది అక్కడ. బట్ దాని నుంచి బయటికి మార్చి జస్ట్ ఒక షాప్ చేంజ్ చేయమంటున్నారు. షాప్ చేంజ్ ఎందుకు చేయాలి అంటే, ఇప్పుడు దాకా మనం వాడే ప్రతి ప్రొడక్ట్ మనకు తెలియకుండానే కల్తీ ప్రొడక్ట్స్, తక్కువ రకం కెమికలైజ్డ్ ప్రొడక్ట్సే 100% మన ఇంట్లోకి వస్తున్నాయి. బట్ అది కల్తీ అన్ని కూడా తెలియకుండా యాడ్ బేస్ చేసుకొని మన మైండ్ సెట్ ని చేంజ్ చేసి అదే మంచి ప్రొడక్ట్ అనేలాగా ఇప్పుడు దాకా వాడిచ్చారు. బట్ దాని నుంచి బయటికి తీసుకురావడానికే ఈ వ్యవస్థ ద్వారా, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా వెస్టేజ్ అనే ఒక వండర్ఫుల్ కంపెనీ ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా మంది డౌట్ ఏంటంటే, ఇవి మటుకు కల్తీ కాకుండా ఉన్నాయని గ్యారంటీ ఏంటి? చాలా మంది కొత్త వాళ్ళకు అపోహ ఉంది సార్. బట్ బాగా గమనించండి, ఇప్పుడు దాకా మనం బయట వాడే ఏ ప్రొడక్ట్ మనకి ఎవరైతే సెలబ్రిటీలు చూపిస్తున్నారో వాళ్ళు ఎవ్వరూ వాడరు సార్. వాడకుండా జస్ట్ యాడ్ ఇచ్చినందుకు కోట్ల రూపాయలు ఆలు తీసుకుంటున్నారు. అవి వాడుకొని ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్కి వెళ్ళి ఆగమవుతుంది మనం. బట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నేను ఎలాంటి సెలబ్రిటీలని పెట్టుకోవట్లేదయ్యా, ఎలాంటి ప్రమోషన్స్ లేవు, నేను ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఉన్న దాంట్లో మంచి క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీతో ప్రొడక్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాను. అందుకని నేను ఈ డైరెక్ట్ సెల్లింగ్ రూట్ ద్వారా జనాల్లోకి ప్రొడక్ట్ తీసుకెళ్లాలనుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు ఎలాంటి ప్రమోషన్స్ కి, ఎలాంటి సెలబ్రిటీలు, న్యూస్ పేపర్లు ఏమి లేవు. ఎవరైతే వాడుకుంటున్నారో వాడుకున్న వ్యక్తినే సెలబ్రిటీని చేసి ఈ వేస్ట్ గా వెళ్ళే అమౌంట్ మొత్తాన్ని వాళ్ళకే డిస్కౌంట్ రూపంలో, వాళ్ళు వాడుకునే వేని బట్టి వాళ్ళకి డిస్కౌంట్ రూపంలో ఇవ్వాలని డిసైడ్ అయ్యి ఈ ప్లాన్ లో నేను వాళ్ళకు ఉపయోగపడేలాగా ఈ వేస్ట్ గా వెళ్ళే అమౌంట్ మొత్తాన్ని ఎవరైతే దీన్ని బిలీవ్ చేసి ఇది మంచిగా ఉంది, ఇవి వాడుకోవచ్చు ఈ ప్రొడక్ట్స్ అని డిసైడ్ అయ్యి జర్నీ చేస్తున్నారో వాళ్ళకే బెనిఫిట్ జరగాలి అనే ఒక మెయిన్ థీమ్ తోటి ఈ సిఎన్సి ఆఫర్ని తీసుకొచ్చారు. దీనివల్ల 100% వేస్ట్ గా ఎవరెవరికో వెళ్ళే అమౌంట్ ఇక్కడ పేదలకే వస్తుంది. రెండోది, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ చిల్లర కొట్లో ఏ రేట్ అయితే పడుతుందో అదే రేటుకి మనకి ఇక్కడ ప్రొడక్ట్ అందించే అవకాశం కంపెనీకి దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం మనకి క్వాలిటీ ప్రొడక్ట్స్ నార్మల్ రేట్ లోనే తీసుకునే అవకాశం వచ్చింది. ఒకసారి చూడండి, ఇక్కడ బయట మనం రెగ్యులర్ గా డిమార్ట్ కి వెళ్ళి ప్రొడక్ట్స్ అలా తీసుకుంటే ఒక 3,500, 3,600, సరే ఒక 4,000 తీసుకున్నా ఏదన్నా డిస్కౌంట్ ఇస్తున్నారా అంటే నో డిస్కౌంట్. ఏదన్నా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారా? ఒక్క ప్రొడక్ట్, జస్ట్ కవర్ కూడా ఇవ్వరు సార్. కవర్ కూడా మళ్ళీ 5 రూపాయలు 10 రూపాయలు పెట్టి మనం కొనాలి. మూడోది క్యాష్ బ్యాక్. ఏదన్నా ఒక్క రూపాయి మళ్ళీ వెనక్కి వచ్చిద్దా అంటే ఛాన్సే లేదు. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, కనీసం మనీ పోతే పోయి క్వాలిటీ ప్రొడక్ట్ అన్నా ఉందా అంటే క్వాలిటీ ప్రొడక్ట్ లేదు. అంటే ఇన్ని రకాల ఎఫెక్ట్లు అనేది మనకు అక్కడ వస్తుంది. బట్ అయినా అక్కడికే ఎక్కువగా ఎందుకు జనం వెళ్లాల్సి వస్తుంది అంటే, ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉందని కూడా 70 to 80% పీపుల్కి ఇంకా తెలియదు సార్. మనం ఏమనుకుంటామంటే మనకు తెలిసిన ఒక 5గురో 10 మందికో తెలవగానే ఇక మొత్తానికి తెలిసిపోయింది, వెస్టేజీ అందరికి తెలిసిపోయింది. అందరికి తెలియలేదు, బూడిదలేదు సార్. జస్ట్ ఒక 10 to 20% పీపుల్ కూడా ఇంకా తెలియలేదు. 144 కోట్ల మంది ఉంటే జస్ట్ 4 కోట్ల మందికి మాత్రమే వెస్టేజ్ పరిచయమైంది సార్. ఇంకా 140 కోట్ల మంది ఉన్నారు జనం. బట్ ఎక్కడున్నారు వీళ్ళందరూ? అందరికీ తెలుసు ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉందని 80% పీపుల్కి తెలియటానికి ఇంకా ఛాన్సే లేదు. అది మనం వెళ్ళి తీసుకెళ్ళి వాళ్ళకి తెలియజేస్తే తప్ప. బట్ ఇది బయట జరుగుతుంది దందా. అలానే దాన్ని ఒక్కసారి షాప్ చేంజ్ చేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఒకసారి చూడండి. వెస్టేజీలో మనం ఎప్పుడైతే ప్రొడక్ట్
తీసుకోవడానికి ఐడి తీసుకొని ప్రొడక్ట్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ప్రొడక్ట్ తీసుకున్న వెంటనే మనకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ సార్ 10 to 30% దాకా డిస్కౌంట్ మీకు ఇచ్చే ఆ ప్రొడక్ట్ ను బేస్ చేసుకొని 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ అనేది వచ్చింది. అది ప్రతి పర్సన్ కి సార్. ఐడి తీసుకున్న ప్రతి పర్సన్ కి. ఐడికి ఏమన్నా ఎక్స్ట్రా కట్టాలా? నో ఛాన్స్. జస్ట్ ఆధార్ అవ్వచ్చు, ఓటర్ ఐడి అవ్వచ్చు, పాస్పోర్ట్ అవ్వచ్చు, డ్రైవింగ్ లైసెన్స్ అవ్వచ్చు. చాలా మంది ఓన్లీ ఆధార్ అయితే ఇదేదో మనీ తీసుకోవడానికి ఏమో అని భయపడుతున్నారు. బట్ మీకు ఆధార్ వల్ల ఏదన్నా అనుమానం అనిపిస్తే కొత్త వాళ్ళకి వెళ్ళినప్పుడు గైడ్ చేయండి సార్. ఆధార్ అచ్చమే అవసరం లేదు సార్. మీకు ఏ ఐడి ప్రూఫ్ ఉన్నా పర్లా, ఆ ఐడి ప్రూఫ్ తో ఐడి తీసుకోవచ్చు అని గైడ్ చేయండి. వాళ్ళకి కొంచెం ధైర్యం అవుతుంది. వన్స్ మీరు ఐడి తీసుకున్న ప్రతి పర్సన్ కి 10 నుంచి 30% వరకు డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. ఒకటి. రెండోది, మీరు తీసుకున్న ప్రతి ప్రొడక్ట్ మీద ప్రతి 1000 రూపాయలకి 10% దాకా ఫ్రీగా ప్రొడక్ట్ వస్తుంది. ప్రతి 1000 రూపాయలకి మీకు ప్రతి మంత్ మీకు ఆఫర్స్ పెడతారు. ఆ ఆఫర్స్ లో 10% దాకా ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తారు. రెండోది. మూడు, మీరు ఉన్న పర్సంటేజ్ ని బేస్ చేసుకొని 5% నుంచి 16% దాకా మీకు పర్సంటేజ్ ని బేస్ చేసుకొని మళ్ళీ పర్ఫార్మెన్స్ బోనస్ లాగా ఇన్కమ్ 100, 200, 300 ఇలా ఇన్కమ్ అనేది క్యాష్ బ్యాక్ రూపంలో మళ్ళీ అకౌంట్ కే వస్తుంది. బాగా గమనించండి మిత్రమా. మీరు బయట తీసుకునే ఏ ప్రొడక్ట్ కైనా ఇంచుమించుగా మన చిన్నతనం నుంచి చిల్లర కొట్లో కొంటానే ఉన్నాం. ఎప్పుడన్నా ఒక్క రూపాయి అయినా మళ్ళీ తిరిగి ఇచ్చాడా? ఛాన్సే లేదు సార్. చాలా మంది మాకు చిల్లర కొట్లో అప్పు ఇస్తున్నారు సార్. సార్, అప్పు వాళ్ళు ఇస్తున్నారంటే ఖచ్చితంగా 2 months తర్వాత దానికి వడ్డీ వేసి మరీ వసూలు చేస్తున్నారు సార్. ఒక్కసారి కావాలంటే లెక్కలు రాసి చివరిలో మళ్ళీ మీరు అమౌంట్ కడతారు కదా, ఆ రోజు వెళ్ళి అడగండి. మీరు మీ ఇంట్లో నోట్ చేసుకోండి. అక్కడ నోట్ చేసుకునే అమౌంట్ రెండు టాలీ అవుతున్నా లేదో ఒకసారి చెక్ చేయండి. నేను చాలా మంది చిల్లర కొట్లో వ్యక్తులను చూశాను సార్. 100% ఒక 2-3 months తర్వాత వెళ్తే వాళ్ళు 100-200 ఎక్స్ట్రా యాడ్ చేసి మీకు చెప్తున్నారు. ఎవరో ఉత్త పుణ్యానికి ఇవ్వట్లేదు సార్. బట్ వెస్టేజ్ లో మాత్రమే మీరు తీసుకునే ప్రతి ప్రొడక్ట్ కి న్యాయం జరుగుతుంది. ఒకసారి గమనించండి. నెక్స్ట్, ఇది ఇలా కంటిన్యూ అవటం వల్ల 1 రోజు 2 రోజులు కాదు సార్. మనం ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు ఈ ప్రొడక్ట్స్ వాడాలా లేదా? ఆ వాడే ప్రొడక్ట్స్ మన లైఫ్ ను కాపాడే ప్రొడక్ట్స్, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రొడక్ట్స్ ఏదైనా వాడొచ్చా? క్వాలిటీగా కల్తీ లేకుండా జెన్యున్ గా ఉండే ప్రొడక్ట్సే వాడుకోవటం మంచిదా సార్? ఒక్కసారి ఆలోచించండి. అలా ఈ ప్రొడక్ట్స్ వాడుకోవటం వల్ల రెండో బెనిఫిట్ ఆరోగ్యం వస్తుంది. మళ్ళీ మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాల్సిన ఛాన్స్ లేకుండా ఇంచుమించుగా 2.5 years అయింది సార్. ఇంతవరకు ఒక్కసారి కూడా నేను, మా వైఫ్, మా బాబు హాస్పిటల్కి వెళ్ళిందే లేదు. రీసెంట్ గా ఒక్కసారి కావాలా ఏదో జలుబు ఏదో వస్తే ఒక్కసారి తీసుకెళ్ళాం. అంటే గమనించండి, చిన్నప్పటి నుంచి ఇంచుమించుగా ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్. అలాంటిది ఇప్పుడు హాస్పిటల్కే వెళ్లకుండా ఉన్నామంటే ఎంత ఖర్చు తగ్గినట్టు? మేము స్టార్టింగ్ లో ఈ మారిస్తేనే హాస్పిటల్కి వెళ్లకుండా ఉంటామా, ఏదో పిచ్చిలే అన్నట్లు ఉండేవాడిని స్టార్టింగ్ లో నేను. బట్ అది మార్చే కొంది ఆ ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మార్చుకున్నామో తెలియకుండానే ఆ అనారోగ్యం నుంచి బయటకు వచ్చేసాం. అంత వండర్ఫుల్ ప్రొడక్ట్ సార్. ఒకటి. రెండోది, ఆ సిఎన్సి ఆఫర్. ఇదే సిఎన్సి ఆఫర్ ని మనం రెగ్యులర్ గా తీసుకునే ప్రొడక్ట్స్ 100 PVలకి తీసుకోవటం వల్ల మనం చిల్లర కొట్లో లాగా అప్పుడు ఒక ప్రొడక్ట్ తెచ్చుకుంటే ఇక్కడ మనకు ఆ బెనిఫిట్ అనేది మనం తీసుకోలేము సార్. అదే 2వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు 100 PVలకి మనం ఎప్పుడైతే ప్రొడక్ట్స్ తీసుకుంటామో 100% మనకి 3,500 నుంచి 3,600 రూపాయల ప్రొడక్ట్ మనకు ఒక 600 దాకా డిస్కౌంట్ వచ్చింది. 3,600, 3,700 అయ్యే ప్రొడక్ట్ 3,000కే వస్తున్నాయి. ఒకటి. రెండోది, ఫ్రీ ప్రొడక్ట్
ఖచ్చితంగా మళ్ళీ ఒక 200 నుంచి 300 రూపాయలకి ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు. అది సోప్స్ అవ్వచ్చు, పేస్ట్ అవ్వచ్చు, సర్ఫ్ అవ్వచ్చు. వాళ్ళు ఏదైతే ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారో ఆ ఫ్రీ ప్రొడక్ట్ మనం రెగ్యులర్ గా వాడాల్సిన ప్రొడక్ట్ లో నుంచి దాన్ని తీసేసుకొని మిగతా అవసరమైన ప్రొడక్ట్స్ తీసుకుంటే అది ఫ్రీగా తీసుకోవచ్చా లేదా? అప్పుడు అది మనకు బెనిఫిట్ అవుతుందా? 2, మూడోది, మనం తీసుకునే కమిషన్ అనేది సెల్ఫ్ పీవీ. మన పీవీని బేస్ చేసుకొని 5% లో ఉంటే 90%, 90 రూపీస్ దాకా మనకి ఇట్లా ఒక మంత్ మొత్తం మీద మనం 100 పీవీ తీసుకుంటే మనకి ఇచ్చే బెనిఫిట్. సార్ ఎవరు అన్మ్యూట్ అవుతున్నారు? ఒకసారి మ్యూట్ లో ఉండండి సార్. క్రాంతి సార్ అన్మ్యూట్ అవుతున్నాను, మ్యూట్ లో ఉండండి. ఎస్, మొత్తం మనకు వచ్చే బెనిఫిట్ సార్ 1120 రూపాయలు బెనిఫిట్ వస్తుంది. బాగా గమనించండి, బయట మనకి ఎక్కడైనా ఒక్క రూపాయి అయినా వస్తుందా? ఇదే బెనిఫిట్ ని వరుసగా 4 నెలలు మీరు తీసుకోవటం వల్ల మీకు ఇప్పుడు దాకా అయిన ఖర్చు ఒక నెలకి 3000 నుంచి 3200 దాకా అయింది అనుకుందాం. 4 నెలల మీద మీకు అయ్యే ఖర్చు 13200. ప్రతి నెల 1100 చొప్పున 4 నెలలు మీకు వచ్చే బెనిఫిట్ 4480 రూపాయలు. ఒక్కసారి చూడండి, ప్రతి నెల 3000కు ప్రొడక్ట్స్ మీరు వాడితే మొత్తం మీద మీకు వచ్చే బెనిఫిట్ సార్, ఈ వేస్ట్ గా పోయే అమౌంట్ ఇదంతా తీసేస్తే మీకు ఓవరాల్ గా వచ్చే బెనిఫిట్ 7480 రూపాయలు మీకు ఆ బెనిఫిట్ అనేది వస్తుంది. ఇప్పుడు టోటల్ గా 4 నెలల మీద మీకు అయ్యే ఖర్చు చూస్తే ఇంచుమించు 13-14 వేలు అయితే దాంట్లో మళ్ళీ సగానికి పైన అమౌంట్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇప్పుడు గమనించండి, ఇంచుమించు 50% కన్నా అబౌవ్ మీకు బెనిఫిట్ ద్వారానే వస్తుందంటే ఇంక ఎక్కడ ఎక్స్ట్రా పడ్డాడు సార్? చిల్లర కొట్టు మీద ఇంకా తక్కువ పడుతుంది సార్. మీరు ఇప్పుడు ఒక పేస్ట్ 130 రూపాయలు అనుకుంటున్నారు, బట్ అదే సిఎన్సిలో ఉంటే 70 నుంచి 80 రూపాయలకి వచ్చింది ఆ పేస్ట్. 70 నుంచి 80 రూపాయలకి ఒక సెన్సడైన్ పేస్ట్ ఇంచుమించు 150-160 పెట్టి తీసుకుంటున్నారు. మీరు 10 సంవత్సరాలు తీసుకున్నా ఒక్క రోజైనా ఫ్రీగా ప్రొడక్ట్ మళ్ళీ ఇస్తారేమో ఒకసారి ఊహించండి. ఛాన్సే లేదు సార్. అలాంటిది జస్ట్ 4 నెలలు రెగ్యులర్ గా మీరు తీసుకోవటం వల్ల సగానికి సగం చిల్లర కొట్లో ఏదైతే రేటు, చిల్లర కొట్లో కూడా 200 గ్రామ్స్ కోల్గేట్ పేస్ట్ 70-80 ఉంది సార్. అంత అంత హై క్వాలిటీ ప్రొడక్ట్ చిల్లర కొట్లో మీరు ఏదైతే తిక్కల ప్రొడక్ట్ వాడుతున్నారో అదే ప్రొడక్ట్ రేటుకి అంత క్వాలిటీ ప్రొడక్ట్ వస్తుందంటే అది సిఎన్సి యొక్క పవర్. ఆ సిఎన్సిని ఎప్పుడైతే మనం ఉపయోగించుకోగలమో ప్రతి ప్రొడక్ట్ 50% డిస్కౌంట్ తోటి మనకి ఇవ్వటం జరుగుతుంది. అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్, అంత వండర్ఫుల్ ప్లాన్ సార్ సిఎన్సి. ఇది చాలా మందికి తెలియక రేట్ ఎక్కువేమో, రేట్ ఎక్కువ పడుతుందేమో, రేట్ ఎక్కువ లేదేం లేదు సార్. మనం వెస్టేజ్ లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ ని, ప్రతి ప్లాన్ ని ఎలా తీసుకోవాలో మనకు తెలిస్తే అద్భుతంగా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. అంత అద్భుతమైన ప్రొడక్ట్స్ ని తక్కువ రేట్ లో మనం తీసుకోవడానికి సిఎన్సి వండర్ఫుల్ ప్లాట్ఫామ్. నెక్స్ట్, ఇది ఇలానే ప్రతిరోజు మనం కంటిన్యూ చేస్తామా? ప్రతి నెల తీసుకునే ప్రతి ప్రొడక్ట్ కి ఒకసారి బాగా గమనిస్తే మనం తీసుకున్నప్పుడు జస్ట్ మనం వాడుకున్నప్పుడు ఒక్కసారి మనకు మంచి అనిపిస్తే, మనకి బాగా రిజల్ట్ అనిపిస్తే మనకు తెలిసిన వాళ్ళందరికి చెప్పొచ్చా లేదా? ఆ చెప్పే బెనిఫిట్ మనకి ఏదైతే ఆ సిఎన్సి ఆఫర్ లో ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్ ఉందో దాన్ని మనకు తెలిసిన వాళ్ళకి జస్ట్ ఒక 2-3 ఇంట్రడ్యూస్ చేసినా చాలు సార్. మనకి నెక్స్ట్ మంత్ నుంచి మన ప్రొడక్ట్ ఏదైతే ఉందో మనం రెగ్యులర్ గా తీసుకునే సిఎన్సి లో ఉండే ప్రొడక్ట్ ఫ్రీగా 4 నెలల తర్వాత ఫ్రీగా ప్రతి నెల లైఫ్ లాంగ్ తీసుకునేంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్ వెస్టేజీ. బాగా గమనించండి, ఫస్ట్ మంత్ లో మొత్తం పీవీలు 100, కింద ఒక ఇద్దరి చేత మనకు తెలిసిన ఒక ఇద్దరికి రిఫర్ చేయటం వల్ల టోటల్ 300 పీవీలు వస్తున్నాయి. వన్స్ ఒక్కసారి 300 పీవీలకి ప్రొడక్ట్ రీచ్ అయిందంటే 100% ఫాస్ట్ ట్రాక్ 8% లోకి వచ్చేస్తాం. ఫాస్ట్ ట్రాక్ 8% లోకి వస్తే
మనకు వచ్చే బెనిఫిట్ ఏందయ్యా అంటే అదనంగా 750 రూపాయల ఫ్రీ ప్రొడక్ట్ ఓచర్ మళ్ళీ వస్తుంది మనకి. బాగా గమనించండి, ఆల్రెడీ 3000 దాకా మనం పెట్టాము. 3000 సిఎన్సిలో తీసుకుంటే డిస్కౌంట్ వస్తుంది. దీంతో పాటు మళ్ళీ అడిషనల్ గా ఇంకొక 750 రూపాయలు కలిసిందంటే అప్పుడు సిఎన్సిలో 2000 చిల్లరకే సార్ మనం ప్రొడక్ట్ తీసుకుంది. ఎంత బెనిఫిట్ వస్తుందో ఒకసారి గమనించండి. ఇలా మీరు తీసుకునే ప్రతి ప్రొడక్ట్ మీరు షేర్ చేసే కొంది మొత్తం మీకు వచ్చే బెనిఫిట్ 2182 రూపాయలు. చూడండి, ఇంచుమించుగా సిఎన్సిలో మీకు అప్పుడు 1500కే ప్రొడక్ట్ వస్తున్నట్టు. ఆ ప్లాన్ ఎలా అనేది మనకు తెలిస్తే 100% దాన్ని మనం పుష్ చేయడానికి స్కోప్ ఉంది. అంత అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్. ఇలా కంటిన్యూస్ గా ప్రతి నెల మనం ఏదైతే ప్లాన్ చేసుకొని పుష్ చేసుకుంటూ వెళ్తున్నామో, ఒక నెలలో మీరు అలా యూజ్ చేయటం వల్ల 1120 రూపాయలు మీకు బెనిఫిట్ వస్తే, ఇదే సిఎన్సిని చేస్తే ఓవరాల్ గా 7480 రూపాయలు మీకు ఆఫర్ వస్తుంది. అవునా? అది ఒక సంవత్సరంలో ఓవరాల్ గా మీరు సిఎన్సీలు ఎన్ని ఆఫర్లు తీసుకోగలరంటే ప్రతి 4 నెలలకు ఒకసారి మీరు ఆ సిఎన్సి ఆఫర్ ని యూజ్ చేసుకొని ఫ్రీ ప్రొడక్ట్ మళ్ళీ 5వ నెలలో తీసుకోవటం వల్ల బాగా గమనించండి లీడర్స్, 3 సార్లు మీరు ఆ ఆఫర్ ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ప్రతి నెల ప్రతి 3 సార్లు 3,000 లెక్కన మీరు బెనిఫిట్ తీసుకున్న 9,000 అదనంగా ఫ్రీ ప్రొడక్ట్ తీసుకుంటారు. మీ కమిషన్ రూపంలో ఇంచుమించుగా ఒక సిఎన్సికి 3,300 ఇంటూ 12 39,600 రూపాయలని మీరు ఓచర్ రూపంలో తీసుకోవచ్చు. 3 సిఎన్సీలకు కలిపి 9,000. ఇలా మీరు తీసుకునే ప్రతి అమౌంట్ లో నుంచి బాగా గమనించండి, మీ ఫ్రీ ప్రొడక్ట్ ఓవరాల్ గా 3,900, మొత్తం క్యాష్ బ్యాక్ 1,512 రూపాయలు. ఇలా మీరు తీసుకునే మొత్తం అంతా డిస్కౌంట్ చూసుకుంటే 22,872 రూపాయలు ఫ్రీ ప్రొడక్ట్స్ ఓవరాల్ గా క్యాష్ బ్యాక్ రూపంలో అవ్వచ్చు, మీరు ఇచ్చే అమౌంట్ ఈ ఫ్రీ ప్రొడక్ట్ అవ్వచ్చు. ఓవరాల్ గా వచ్చే బెనిఫిట్ వచ్చేసరికి 22,000 సార్. మీకు ఓవరాల్ గా అయిన ఖర్చు 39,600 అయితే దాంట్లో 22,000 దాకా ఫ్రీగా మళ్ళీ బెనిఫిట్ వెనక్కి వస్తుంది. అంటే ఇంచుమించు మీరు సంవత్సరం మొత్తం మీద ఖర్చు పెడుతుంది 15 నుంచి 20,000 లోపే సార్. అంటే బాగా గమనించండి, 20,000 దాకా మిగిలిందంటే అది మీరు ఇంకొక దానికి దేనికన్నా ఉపయోగించవచ్చా లేదా? 100% ఉపయోగించవచ్చు. బట్ అది తీసుకోవడానికి ఆ ప్లాన్ చేసుకుంటే 100% ప్రతి సంవత్సరానికి మీరు ఎక్కడైతే వేస్ట్ గా అమౌంట్ పోతుందో ఆ అమౌంట్ మొత్తాన్ని మీరు సేవ్ చేసుకునే అవకాశం ఉంది. రెండోది, మీ ఫ్యామిలీ ఆరోగ్యాన్ని ఎవరి చేతుల్లోనూ పెట్టకుండా, ఎవరు హాస్పిటల్కో వెళ్ళి లైఫ్ ఆగం అవ్వకుండా ప్రశాంతంగా మీ హెల్త్ ని కాపాడుకోవడానికి మిడిల్ క్లాస్ వాళ్ళు 90% బాగా గమనించండి సార్, రెండిటికి ఎక్కువగా అమౌంట్ ఖర్చు పెడుతున్నారు. ఒకటి విద్యకి, రెండోది ఆరోగ్యానికి. విద్య ఉండాలి. మేము ఎలా చదువుకోలేదు, మా పిల్లలైనా చదువుకోవాలని ఈ కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత సంపాదించిన మనీలో 50% అమౌంట్ తీసుకొచ్చి విద్యకే పెడుతున్నారు. బాగా గమనించండి. బట్ ఓవరాల్ గా ఎడ్యుకేషన్ అని ఎడ్యుకేషన్ ఒక వ్యాపారం అయింది తప్ప ఈ రోజు దాని వల్ల బెనిఫిట్ ఉందా అంటే వ్యవస్థ మారట్లా. మన పిల్లల ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే బాగా చదువుకొని ఎవరో ఒకరి కింద జాబ్కి వెళ్ళాలి. జాబ్కి ఎక్కింటాంచి పని రెస్ట్ లేకుండా పని చేస్తున్నాం. బట్ లైఫ్ మారట్లా. బాగా గమనించండి. అంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది అంటే టీచింగ్ ఫీల్డ్ లోనే నైనా నువ్వు చదువుకున్న తర్వాత జాబ్ చేయటం కాదు, జనాలకి జాబ్ క్రియేట్ చేసేలాగా నీ మైండ్ ని డిజైన్ చేసుకో, ఒక బిజినెస్ మ్యాన్ లాగా నువ్వు తయారవు అని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చెప్తున్నారా సార్? ఛాన్సే లేదు. దానివల్లే ఈ ఎఫెక్ట్ తెలియకుండానే క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉంది. బట్ ఎప్పుడైతే మనం జాబ్ చేసేలాగా కాదు, బిజినెస్ పెట్టేలాగా ఉండాలి, జనాలకి జాబ్, కొంతమందికి ఉపాధి కల్పించే పొజిషన్ లో మనం ఉండాలని ఎప్పుడైతే మనం టీచ్ చేయగలమో అప్పుడు భారతదేశం 100% డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంది సార్. దానికి
ఒక వజ్రం లాగా దొరికిన వ్యవస్థే ఈ డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ. డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ చిన్నది కాదు సార్. డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ గొప్పదని నార్మల్ గా అయితే ఇలాంటి ఏదైనా ఫేక్ అనుకుంటే సెంట్రల్ గవర్నమెంట్, సెంట్రల్ మినిస్టర్లు సైతం స్టేజ్ ఎక్కి వెస్టేజ్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ, బెస్ట్ ప్లాట్ఫామ్, ఒక గొప్ప అవకాశం అని దేశ ప్రధాని, మంత్రులు, సెంట్రల్ మినిస్టర్లు సైతం చెప్తున్నారంటే ఎంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఒక్కసారి ఆలోచించండి. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా సార్ వెస్టేజీ. రీసెంట్ గా థాయిలాండ్ వెళ్ళినప్పుడు కంపెనీ మేనేజ్మెంట్ తో కూడా మాట్లాడినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు సార్. 2030 కల్లా వెస్టేజీని అగ్రస్థానంలోకి తీసుకెళ్ళాలి. ఇంచుమించుగా $1 బిలియన్ సేల్ ని వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళాలి. చాలా వండర్ఫుల్ గా దీన్ని డిజైన్ చేసుకుంటున్నాం. నేను రెడీగా ఉన్నాను, మీరు రెడీనా అని అడుగుతున్నారు. ఇక్కడ కీ ఒకటే సార్, బయట కంపెనీలు ఏదైనా బాగా గమనించండి. ఏ ఓనరు మీరు మీరు చేసిన దానికి ఇంత ఇస్తాను, ఇంత స్కోప్ మీకు ఉంది, మీకు కూడా వాటా ఉందని ఏ కంపెనీలో చెప్పరు సార్. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ లో మాత్రమే కంపెనీలో వాటాదారులుగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే జస్ట్ ఒక నార్మల్ పీపుల్ కి ఒక ఐడి ఫ్రీగా ఇచ్చి ఇంత పెద్ద వ్యవస్థలో ఎలాంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, ఎలాంటి చదువు, అర్హత, రంగు, హైట్, వెయిట్ ఏమీ లేకుండా జస్ట్ 18 సంవత్సరాలు నిండిన ఒక పర్సన్ కి తన ప్రొడక్ట్స్ యూజ్ చేసుకొని ఏదైతే అది కూడా మంచి అయితేనే, చెడు అయితే అవసరం లేదు వదిలేయమనే చెప్తున్నారు. జస్ట్ మంచి అయితే రెగ్యులర్ గా వాడుకోండి, ఆరోగ్యం వస్తుంది. మీకు ఏదైతే మంచి అనిపిస్తుందో ఆ మంచిని జనాల్లోకి తీసుకెళ్ళండి. ఈ సెలబ్రిటీలకి ఈ వేస్ట్ గా పోయే అమౌంట్ మొత్తాన్ని పేదలకే ఇవ్వాలన్నది వాళ్ళ నినాదం సార్. వాళ్ళు ఇప్పుడు జస్ట్ ఒక సెలబ్రిటీకి ఇచ్చిన నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ప్రొడక్ట్ కూడా మళ్ళీ కస్టమర్స్ తీసుకెళ్తారు. 100% వాళ్ళ మార్కెటింగ్ స్కిల్స్ పెరుగుతాయి, వాళ్ళ ప్రొడక్ట్ వెళ్ళిద్ది. బట్ క్వాలిటీ ఇవ్వటానికి ఛాన్స్ లేదు సార్ అక్కడ. ఆ క్వాలిటీ కోసం, జనాల ఆరోగ్యాన్ని కాపాడటం కోసం ఈ వ్యవస్థ ద్వారా దేశ రావాలని నిజంగా గౌతమ్ బాలి సారు మహానుభావుడు. ఈ వ్యవస్థ ద్వారా బలంగా, అది కూడా సామాన్య ప్రజలకు అందుబాటు రేట్లో చాలా మంది సార్, చాలా ప్రొడక్ట్స్ ఎక్కువ లేదు సార్. జస్ట్ ఒక 2-3 ప్రొడక్ట్స్ మాత్రమే కొంచెం మనం బయట దాంతో పోలిస్తే ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు ఆయిల్ ఉంది సార్, ఆయిల్ 270 రూపాయలు ఏమో పడుతుంది. అంటే బయట 160-170 దాకా ఉంది ఆయిల్. జస్ట్ ఒక 100 రూపీస్ సార్. బాగా గమనించండి, నెలవారీ ఒక 5 లీటర్లు తీసుకున్నారు అనుకుందాం, ఓవరాల్ గా జస్ట్ 500 సార్. జస్ట్ ఒక పనికి వెళ్ళే పర్సన్ కైనా ఒక్క రోజు కూలి తీసుకొచ్చే అమౌంట్ తోటి నెలంతా ఆరోగ్యాన్ని కాపాడుకునేంత వండర్ఫుల్ వ్యవస్థ. బాగా గమనించండి. అదే ఆ 500 ఎక్కువ అనుకొని ఆ తిక్కరాయలు పోసుకొని హార్ట్ ప్రాబ్లమ్స్, బీపీనో, షుగరో, థైరాయిడ్, లేకపోతే జుట్టు ఊడిపోవటం, ఇలా ఇంచుమించుగా 30-40 రకాల జబ్బులకి ఆయిలే కారణం సార్. అలాంటి ఆయిల్ జస్ట్ ఒక 500 పెడితే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చా లేదా? మనతో పాటు ఇంకొంతమందికి షేర్ చేస్తే 100% వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడగలుగుతున్నాం. అలా షేర్ చేయటం వల్ల, ఆ సిఎన్సి ఆఫర్లో ఉపయోగించుకోవటం వల్ల చిల్లర కొట్లో ఏ రేట్ అయితే పడుతుందో అదే రేట్కి ఇక్కడ ప్రోడక్ట్ మనం తీసుకునే అవకాశం వస్తుంది. అంత వండర్ఫుల్ ప్లాట్ఫామ్ సార్, ఎవ్వరు నెగ్లెక్ట్ చేయొద్దు. రెండోది, సిఎన్సి ఆఫరు 2వ తారీఖే ఎందుకు తీసుకోవాలి? చాలా మంది 2 నుంచి 14 ఉంది కదా, మేము 14వ తారీఖు దాకా తీసుకుంటాం సార్. బాగా గమనించండి లీడర్, 2 నుంచి 14 లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. బట్ యాజ్ ఎ లీడర్ గా ఉన్న ప్రతి డిస్ట్రిబ్యూటరు 2వ తారీఖే ఎందుకు తీసుకోవచ్చు అంటే టీమ్ కి ఇన్స్పిరేషన్ గా ఉండటానికి. రెండోది, మీరు ఏ ప్రొడక్ట్ అయినా సార్ 2వ తారీఖు డిఎల్సిపిలో మీరు ఏ ప్రొడక్ట్కి వెళ్ళినా 100% మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంటాయి. బట్ అదే 14వ తారీఖు వెళ్తే మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ అందుబాటులో లేవు అనుకున్నాం, సిఎన్సి ఆఫర్ క్లోజ్ అయిపోతుందని మీకు అవసరం లేకపోయినా అన్వాంటెడ్ గా అనవసరమైన ప్రొడక్ట్స్ కూడా మీరు తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు అది మీకు లాసా కాదా? అదే 2వ తారీఖే తీసుకుంటే మీకు ఏ ప్రొడక్ట్ అయితే అవసరమో ఆ ప్రొడక్ట్స్ రెగ్యులర్ గా మీకు బెనిఫిట్ అయిన వాటిని తీసుకోవటం వల్ల మీకు హెల్ప్ అయింది,
రెండోది టీమ్ కి ఇన్స్పిరేషన్ గా ఉంటది. ఎస్, మా లీడర్ తీసినప్పుడు నేను ఎందుకు తీసుకోకూడదు, నేను కూడా 2వ తారీఖు తీసుకోవచ్చు. రెండోది 2వ తారీఖు తీసుకోవటం వచ్చే బెనిఫిట్ ఏంటంటే సార్, 2 నుంచి 14 లోపు మీరు 2వ తారీఖు సిఎన్సి తీసుకోవటం వల్ల మీ టీం మొత్తానికి వర్క్ ప్రెజర్ అనేది తగ్గిపోయింది ఒకటి. రెండోది, వన్స్ తీసుకున్న తర్వాత మీరు ఫీల్డ్కి వెళ్తున్నారా, ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఇంట్రడ్యూస్ చేసి కొత్త వ్యక్తులకి ఈ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేసి రోజుకి 2-3 హోమ్ మీటింగ్లు చేసిన వెళ్ళిన కాడల్లా 1-2 ప్రొడక్ట్స్ ముందు వాళ్ళకి శాంపిల్ గా ఇంట్రడ్యూస్ చేసి వచ్చిన 14 లోపు మీ సిఎన్సి ప్రొడక్ట్స్ ఆల్మోస్ట్ ఆల్ అయిపోతాయి సార్. ఒక సిఎన్సి మీరు ఉపయోగించుకున్న రెండో సిఎన్సి ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఉపయోగించుకోవచ్చు. అప్పటికే 2 సిఎన్సీలు మీ ఐడి మీదే ఉంటే 14 నుంచి 27 లోపు మళ్ళీ ఇంకొక సిఎన్సి మీరు ప్రొడక్ట్స్ తీసుకొని అది కూడా క్లియర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంచుమించుగా 300 పీవీలు సెల్ఫ్ పీవీలే ఉండటానికి స్కోప్ ఎక్కువ అవుతుంది. అప్పుడు ఓవరాల్ గా టీమ్ లో ఉన్న ప్రతి లీడరు అదే ఫాలో అయితే టీం గ్రోత్ అనేది స్టార్ట్ అయిందా లేదా? కీ ఒక్కటే సార్, ప్రతి పర్సన్ ఇది నాది అని డిసైడ్ అయ్యి ఎప్పుడైతే దాన్ని ముందుకు తీసుకెళ్ళగలరో 100% అందరికి ఉపయోగపడుద్ది, టీం కి సపోర్ట్ అయింది. అది 2వ తారీఖు తీసుకోవటం వల్ల వచ్చే బెనిఫిట్ సార్. 14వ తారీఖు నేను 2-3 సార్లు 14వ తారీఖు వెళ్ళి స్టార్టింగ్ లో మైసూర్ వెళ్ళక ముందు నేను కూడా ఎలానే ఫీల్ అయ్యేవాడిని, టైం ఉంది కదా చిన్నగానే తీసుకోవచ్చు అని. బట్ ఏ రోజుకి ఆ రోజు క్యారీ ఫార్వర్డ్ అవుతా ఉండటం వల్ల తెలియకుండానే చివరి 4-5 రోజులు ఫీల్డ్ మిస్ అయిపోతుంది. సిఎన్సీలని ఒక్కొక్కరు రావటం వల్ల అందరికి సిఎన్సీలు ఇప్పించటం, నేను సిఎన్సీ చివరిలో 14వ తారీఖు తీసుకోవటం వల్ల అక్కడికక్కడికే నడుస్తుంది. ఎప్పుడైతే మైసూర్ ట్రైనింగ్కి వెళ్ళామో ఒకరిని చూసి ఒకరు కొండేపు టీంలో రవి సార్ ఒక్కసారి సిఎన్సీలు ఇన్నని ఇంప్లిమెంట్ చేశాడో ఆ రోజు నుంచి ఒకరికొకరు ఇనిషియేట్ తీసుకొని అందరూ నా టీం తరపు ఉండాలి, నేనుండాలి, నా టీం సిఎన్సీలో ఉండాలి అని ఎప్పుడైతే డిసైడ్ అయ్యారో ఆ రోజు నుంచి టీం గ్రోత్ చాలా స్పీడ్ అయింది సార్. వన్స్ సిఎన్సి ఆఫర్ ఎప్పుడైతే స్పీడ్ చేయగలిగారో బాగా గమనించండి మిత్రమా, లాస్ట్ 4-5 మంత్స్ నుంచే సిఎన్సిని బలంగా తీసుకెళ్తుంది. అంతకుముందు ఎప్పుడో కుదిరినప్పుడు గుర్తొచ్చినప్పుడు కొట్టించేవాళ్ళు సార్. అలా చేసినన్ని రోజులు మన గ్రోత్ రాలేదు, మన టీంకి గ్రోత్ రాలేదు. జస్ట్ 40-45 అక్కడక్కడే ఉన్నది. జస్ట్ సిఎన్సిని బలంగా పుష్ చేయటం వల్ల 4 నెలల్లో 40-45 వేల చెక్కు 1,00,000కి వెళ్ళిపోయింది సార్. అంటే ఒక్కసారి ఊహించండి. ఇది నేను ఒక్కడిని ఏదో తోపు తురుము పొడిచాను అని చెప్పట్లేదు సార్. ఖచ్చితంగా మీ అందరి సపోర్టు, టీం బలం. ఇప్పుడు మీకు మీ టీం అలా బలం అవ్వాలి అంటే అది సిఎన్సి ఆఫర్లో 100% ఉంది సార్. నేను సిఎన్సిలో ఉండాలి, నా టీంకి అది నేను గైడ్ చేయాలి. రెండోది, మీరు ఏ ఫీల్డ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సిఎన్సి ఆఫర్ వాళ్ళకు భారం అవుతుందేమో అని చాలా మంది హోమ్ మీటింగ్ లో కూడా చెప్పట్లేదు. బట్ నా రిక్వెస్ట్ ఒక్కటే సార్, మీరు హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు సిఎన్సి ఆఫర్ గురించి చెప్పకుండా వస్తున్నారంటే 100% వాళ్ళకు మీరు లాస్ చేసినట్టు. ఎందుకంటే సిఎన్సి ఆఫర్ లో ఉంటే వాళ్ళ నెత్తిన మీరు పాలు పోసినట్టు. 100% ఒక నార్మల్ పీపుల్ కి సిఎన్సి ఆఫర్ లో ఉంటే చిల్లర కొట్టుకొచ్చే రేట్లోనే వస్తే వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంతలా కాపాడుకోవచ్చు, అంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్ ని నార్మల్ రేట్ లో తీసుకొని. నా రిక్వెస్ట్ సార్, వాళ్ళకి భారం అయిద్ది అనేలా కాకుండా వాళ్ళకి ఖచ్చితంగా ఇది బెనిఫిట్ అయిద్ది, మంచి జరిగిద్ది అనే మైండ్ సెట్ తోటి వాళ్ళకి చెప్పండి. 100% వాళ్ళు సిఎన్సిలోకి రావడానికి అవకాశం ఉండిద్ది. అలానే వాళ్ళ గ్రోత్ స్టార్ట్ అయిద్ది. ఎట్ ద సేమ్ టైం టీమ్ కి అది బలం అయిద్ది. ఓకేనా? చాలా చాలా వండర్ఫుల్, చాలా అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి వచ్చాం. రెండోది, ఇంత మంచి ఆఫర్ ని మనకి ముందు మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చి ఇంత మంచిగా ఇలాంటి ఆఫర్స్ ని పుష్ చేస్తూ ఈ వేస్ట్ గా అనవసరంగా సెలబ్రిటీలకు ఇచ్చే కొన్ని వేల కోట్లు మనలాంటి పేదలకే పంచుతూ ఒక ఆర్థిక స్వతంత్రాన్ని క్రియేట్ చేయడానికి ఈ వ్యవస్థను తీసుకొచ్చారు సార్. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వ్యవస్థలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు
చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఆ, ఉపాధి లేని వాళ్ళకి, దానికే సరిపోయే వాళ్ళ కళల్ని నెరవేర్చడానికి మన వంతుగా మనం కూడా సహాయపడుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఇలానే బలంగా తీసుకొని వెళ్దాం. ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడాలి సార్. 100% సిఎన్సి ఆఫర్ ని ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు టీమ్ కి సపోర్ట్ చేసుకుంటూ గైడ్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకేనా? ఎస్. థ్యాంక్ యూ. ఎస్. సూపర్ గ్రేట్ జాబ్. 241 మెంబర్స్. ఎస్. థ్యాంక్ యూ సార్. ఎస్. గుడ్ మార్నింగ్. ఎస్ రవి సార్, గుడ్ మార్నింగ్. రవి సార్ ఉన్నారా?